బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. నిన్న కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ పార్లమెంట్ స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ లో లోక్సభ సీట్ల పంచాయతీ కాకరేపుతోంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు పోటీకి ముందుకు రావడం లేదు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరగా నాగర్ కర్నూలు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ మనకు అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ తెలంగాణలో ఇటు ఓవరాల్ గా ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కు ముహూర్తం దగ్గర పడుతోంది. సో ఇప్పటికే ఇటు బీజేపీ తెలంగాణలో 9 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినటువంటి కేసీఆర్ సో ఈసారి లోక్సభ ఎన్నికల సందర్భంగా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సో ఇప్పటి వరకు 17 లోక్సభ స్థానాలకు గాను కేవలం 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీలంతా కూడా పోటీ చేసేందుకు వాళ్ళంతా కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో 3 సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లారు. సో ఇప్పుడు తాజాగా ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పని భావించినటువంటి నేతలు సో ఎవరికి వాళ్ళు పక్కదారులు వెతుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా కనుక చూస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని భావించినటువంటి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి సో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోనని చెప్పని తెగేసి చెప్పారు. సో గడిచిన 2 రోజుల క్రితం మల్లారెడ్డితో కలిసి భద్రారెడ్డి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలవడం అనేటువంటిది ఒకంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. సో ఆయన కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పని భద్రారెడ్డి తెలిపారు. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేయాలని చెప్పని తొలుత భావించినప్పటికీ కూడా సో బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలే కావచ్చు లేదా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో సో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. సో పోటీ చేయబోనని చెప్పని తెగేసి చెప్పారు. గడిచిన 2 రోజుల క్రితం కేసీఆర్ నిర్వహించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశానికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి, అమిత్ రెడ్డి ఇద్దరు కూడా గైర్హాజరయ్యారు. సడన్ గా ఇవాళ వేం నరేందర్ రెడ్డిని గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కలవడం అనేటువంటిది ఒకంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ లో చేరి భువనగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కరొక్కరుగా పోటీ చేసేందుకు వాళ్ళంతా కూడా జారుతుండడం, మరోవైపు ఉన్న సిట్టింగ్ ఎంపీలంతా కూడా పక్క పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి పోటీ చేస్తుండడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి